ఎవరి పేరు చెప్తే సోషల్ మీడియాలో వేరే పార్టీ వాళ్ళు భయపడిపోయి తినడం మానేసి మరీ సోషల్ మీడియాలో నెక్స్ట్ ఏమొచ్చేస్తుందా అని ఎదురు చూసేలా చేసేస్తారో ఆయనే బీఆర్ఎస్ పార్టీ లీడర్. ఏందమ్మా ఈ బిల్డప్? పాపం ఆయన ఎవరో ఆయనకైనా తెలుసా? అందరికీ తెలుసు అబ్బాయి, కానీ సొంత పార్టీ వాళ్ళే సరిగ్గా గుర్తించడం లేదు. సై పార్టీ నుంచి గులాబీ తోటలోకి వచ్చేసి ఇక్కడైతే బాగా ఎదిగిపోవచ్చు అనుకుంటే అబ్బే అట్లాంటి సాయలు కన్సూప్ మేరలో కూడా కనిపించడం లేదని ఫాలోవర్లతో పాటు ఆయన కూడా లోపల తెగ బాధపడిపోతున్నారంట. అప్పుడు ఇంకా మిగిలింది ఆ పువ్వు పార్టీలోకి వెళ్ళిపోతే ఓ పని అయిపోద్ది కదా, అందులో అయితే ఈజీగా పైకి వెళ్ళొచ్చు. అట్ట కాదబ్బాయి, మనోడికి కేటీఆర్ అంటే బాగా అభిమానం, అందుకే ఇంకా అట్టి పెట్టుకుని ఉన్నారంట. ఇంతకీ ఎవరన్నదే కదా మీ డౌట్ అనుమానం, చూసేయండి మరి. టీఆర్ఎస్ పేరుతో ఉన్నప్పుడు 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని చేతికి అధికారాన్ని అప్పగించేసింది. అధికారంలో ఉండగా ప్రతిపక్షాన్ని తొక్కి అవతల పడేసింది. ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేర్చుకుంది. ఆ తర్వాత 2023లో మాత్రం ఓటమి పాలైంది. హ్యాట్రిక్ సాధించాలని కన్న కలలు కలలే అయ్యాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది గులాబీ పార్టీ. అధికారం లేకపోయినప్పటికీ సోషల్ మీడియా మాత్రం మంచి జోష్గానే ఉంది. గులాబీ పార్టీ సోషల్ మీడియాను ఈ స్థాయిలో బలోపేతం చేసిన వ్యక్తుల్లో ఆ పార్టీ నేత కృషాంక్ ఖచ్చితంగా ఉంటారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. గులాబీ పార్టీకి కీలకమైన సమాచారం అందించడంలో ఆయన దిట్ట అని చెబుతుంటారు. కృషాంక్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటున్నారట. 2023లో టికెట్ లభిస్తుందని అనుకున్నా అవకాశం రాలేదు. అప్పుడు ఆ పార్టీ సాయన్న కుమార్తెకు అవకాశం ఇచ్చింది. సాయన్న కుమార్తె చనిపోవడంతో మళ్లీ కృషాంక్కు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కూడా ఉత్త చేతులే చూపించారు. అంతే, ఎమ్మెల్యే కావాలన్న ఆయన ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం గులాబీ పార్టీలో సోషల్ మీడియాను ముందుండి నడిపిస్తున్నారు కృషాంక్. ఆయన ఎంతో శ్రమ పడుతున్నప్పటికీ ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులు ఆయనను నాయకుడిగా చూడలేదని ఫీల్ అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కృషాంక్కు టికెట్ దొరకలేదు. అప్పుడు ఆయన మామ సర్వీస్ సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. అంతే, ఆయన కాంగ్రెస్ ను వీడి అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. కాకపోతే అక్కడ కూడా ఆయనకు ఛాన్స్ దక్కటలేదు. సికింద్రాబాద్ నగరానికి సంబంధించి గులాబీ పార్టీని పర్యవేక్షిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ ఏరియాకు తమ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ వస్తారని చెప్పారు. ఆ మీటింగ్ కి పాపం కృషాంక్ ను పిలవలేదు. ఆయన ఆశల మీద తలసాని నీళ్లు చల్లుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ కోసం కృషాంక్ తీవ్రంగా కష్టపడినా ఫలితం మాత్రం ఉండటం లేదు. అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో దాడులకు కూడా గురయ్యారు. ఈ పరిణామాలు కృషాంక్ను ఆవేదనకు గురిచేస్తున్నాయని అతని అభిమానులు బాధపడుతున్నారు. ఆయన చేస్తున్న పోరాటానికి గుర్తింపు ఏమాత్రం లభించడం లేదని అభిమానులు వాపోతున్నారు. కేటీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నా కూడా కృషాంక్ను అధిష్టానం ఎందుకు గుర్తించడం లేదన్నది ప్రశ్నగా మారింది. కేటీఆర్ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారని అనేక సందర్భాల్లో కృషాంక్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వేలు పెట్టడంతో అసలు కృషాంక్ రాజకీయ భవిష్యత్తు ఏమిటో అర్థం కావటం లేదట. ఇటాగే కొనసాగితే ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా ఉన్నారని టాక్ నడుస్తోంది.